అఫ్ఘాన్ జిలేబీ ఏం పాటలే లేవు. సోనియా ఓ సోనియా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్లో బాపట్ల బీచ్కి వెళ్ళాము. ఇది ఆగస్ట్లో తీసిన వీడియో, కాకపోతే ఇది వేరే ఫోన్లో ఉండడం వల్ల నేను ఇన్ని రోజులు దీన్ని ఎడిట్ చేయలేకపోయాను. సో ఇప్పుడు నాకు టైం దొరికి నేను ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను. బాపట్ల బీచ్ వచ్చేసి విజయవాడ నుంచి ఒక 2 hours జర్నీ అలా ఉంటుంది. మేము అప్పటిదప్పుడు అనుకొని వెళ్ళామన్నమాట. 2 o'clock in the afternoon. ఫస్ట్ మేము వేరే ప్లేస్ అనుకున్నాం, కానీ దాని తర్వాత బీచ్ కొంచెం దగ్గరలో ఉంది కదా అని చెప్పి ఇక్కడికి వెళ్ళాము. కానీ ఒకవేళ మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవ్వడం బెటర్. బికాజ్ అక్కడ అప్రాక్సిమేట్లీ 5:40 ఆ టైం కల్లా క్లోజ్ చేసేసారు. అంటే మేము అక్కడే ఉన్నప్పుడు ఇంకా 20 minutesలో అట్లా క్లోజ్ చేసేస్తామన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే చీకటి కూడా పడిపోతుంది కదా, సో ఎర్లీగా వెళ్ళొచ్చేయడం బెటర్. అన్ప్రొఫెషనల్ కృతిక. మంచి ఎయిర్పోర్ట్ చేతులు పెట్టు చూపిద్దామని కొన్ని లోపల డొల్ల. నాకు అన్నీ ఒక్కొక్కటి వచ్చినాయి. ఇదిగో నేను చూడు కెమెరా ముందుకు వెళ్ళి సౌండ్ వస్తుంది అనుకుంటున్నా, పట్టు పట్టు అంటున్నా. అదే నేను పడేసి మారు లేతగా లేదు, ముదురుకుంది చెట్టు. ఏమో అంటున్నావు మమ్మీ, మాకేం అర్థం కావట్లేదు. మొక్కలు లేతగా లేవు, గట్టిగా ఉన్నాయి అంటున్నా. మొక్కలా మొక్కలా అప్పుడు తెచ్చి సన్నగా ఉన్నాయి, అలాడబడతా ఉన్నాయి కదా, ఇవి గట్టిగా ఉన్నాయి. అఫ్ఘాన్ జిలేబీ ఏం పాటలే లేవు. సోనియా ఓ సోనియా. ఫ్రెండ్స్, దీస్ ఆర్ పూల మొక్కలు, నాట్ ఆకుకూరలు. అవతల సో మేము ఇక్కడ చేసిన మిస్టేక్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ హెవీగా తినేసి లంచ్ అక్కడ చూసుకుందాం, బీచ్ సైడ్ ఏమైనా రెస్టారెంట్స్ అలా ఉంటాయి కదా అనుకున్నాము. కాకపోతే మేము వెళ్ళిన టైంకి అక్కడ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ బాపట్ల నుంచి బీచ్కి వెళ్ళే దారిలో వరకు ఎక్కువ రెస్టారెంట్స్ ఏం లేవు. సో బెటర్ ముందే లంచ్ క్యారీ చేసుకోవడం అన్నా, లేదా ముందు స్టార్ట్ అయ్యి అక్కడ ఏమైనా రెస్టారెంట్స్ చూసుకోవడం. ఇది గుంటూరు కిందకు వస్తుందా? 5 kilometers వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళాలి డాడీ. Hello, it's nice to be with you. ఎలా ఉన్నావు? I didn't get that. Please say that again. సో విజయవాడ అండ్ గుంటూరు దగ్గరలో ఉండే వాళ్ళైతే మంచిగా ఇట్లా వీకెండ్ ప్లాన్ చేసుకోవచ్చు. దగ్గరలో బీచ్ కూడా ఉంది కాబట్టి కొంచెం రిలాక్సేషన్ లాగా ఉంటుంది ఏదైనా ప్లేస్ చేంజ్ అయినప్పుడు. సో మేము ఆగస్ట్లో వెళ్ళొచ్చిన తర్వాత నవంబర్లో కూడా మళ్ళీ ఇంకోసారి వెళ్ళాము. అక్కడ మేము ఆగస్ట్లో వెళ్ళినప్పుడు ఇట్లా బీచ్లో ఒక ప్లేస్ అంటే అంబ్రెల్లా లాగా కొంచెం కూర్చోడానికి అలా ఉంది.
సో నవంబర్లో మేము ఫుడ్ కూడా తీసుకెళ్ళాం కాబట్టి అక్కడ కూర్చొని తినేద్దాము, కొంచెం బీచ్ దగ్గర బాగుంటుంది అనుకున్నాం. కానీ నవంబర్లో వెళ్ళి చూసేవరకు ఒక్క అంబ్రెల్లా కాదు కదా, కూర్చోడానికి ఒక బెంచ్ కూడా లేదు అక్కడ. బీచ్లో పానీపూరి మీద ఏం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకోకూడదు, బికాజ్ అక్కడ ఏం లేదు, అంటే బేసిక్ అది జస్ట్ కొంచెం ఎంజాయ్మెంట్కి అలా తినొచ్చు అంతే. Currently 6:30 right now and we are having lunch in the evening. సో దాట్ ఈస్ ఇట్. ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్. అండ్ ఒకవేళ మీరు కూడా బాపట్ల బీచ్కి వెళ్తే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.